భావితరాలకు వేమన సాహిత్యాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుజాత అన్నారు. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పెద్దూరు బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పద్య పోటీలు నిర్వహించి అనంతపురం వేమన ఫౌండేషన్ అందజేసిన జ్ఞాపిక పథకం ప్రశంసా పత్రాలు విద్యార్థులకు ప్రదానం చేసి అభినందించారు. పల్లె జీవితాలని ఒక రైతు పరిస్థితుల్ని అప్పుడే సమాజంలో ఉండేటటువంటి స్త్రీల పిల్లల యొక్క అందరి భావోద్వేగాలని సామాజిక పరిస్థితుల్ని పామరులకు కూడా చదువు రానటువంటి వాళ్ళకు కూడా పద్యము చదువు వచ్చిన వ్యక్తి చదువుతుంటే భావము స్ఫురించే విధంగా చక్కగా రచించారు. అందువల్లనే నేటికి కూడా ఆ పద్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఇప్పటికీ పాడగలుగుతున్నారు. ఇప్పటికీ మనం అందరము ఆ పద్యాలని ఎంతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాతమైనప్పటికీ మనం ప్రతి ఒక్కరము ఏ పద్యము వచ్చినా రాకున్నా ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఒక వేమన పద్యం మాత్రము వచ్చి ఉంటుంది అంటే దానికి అతను రచించినటువంటి రచన శైలి